అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏదైతే మా కుటుంబ వ్యవహారంలో కొన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి మా సోదరుని నిన్న మేమంతా ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి మా సోదరులు నిన్ననే మేము మా నాయకుడి ద్వారా అందరూ కూడా కలిసి మా కుటుంబ సమస్యను మేము పరిష్కరించుకోగలిగినాం. మరి నిన్నటి నుంచే మరి ఏదైతే మా ముందు నుంచి ఒకే కుటుంబం, ఇప్పుడు ఒకే కుటుంబం, రేపు కూడా ఒకే కుటుంబం, దీన్ని ఆసరగా చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేకుంటే తెలుగుదేశం పార్టీ అగెనెస్ట్ గ్రూప్స్ అయితేనేమి, లేదా ముఖ్యంగా కర్నూలు జిల్లాకే పెద్ద ఆయనగా పిలువడుతున్నటువంటి కేఈ కుటుంబానికి ద్రోహం చేయాలని కొంతమంది చేసినటువంటి కుట్రలన్నీ కూడా వ్యర్థమైనాయి. ఇవన్నీ ఏం చేయలేవు అనడానికి నిదర్శనం మా సోదరులు, మా సోదరుమణి, వాళ్ళ కుటుంబం అంతా కూడా మేమంతా ఒక్కటే అని నిన్న తెలియజేశాం. అందులో భాగంగా ఈరోజు మా కుటుంబం అంతా కలిసి భోజనం చేయడానికి తుగ్గల నాగేంద్ర అన్న ఇంటికి మేమంతా జిల్లా అధ్యక్షుడి వదల నేను, ఇన్ఛార్జి వదల కేఈ శ్యాంబాబు గారు, ఆయనతో పాటు పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా, నియోజకవర్గ స్థాయి నాయకులు, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా మేము వచ్చాం. మమ్మల్ని ఎంత ప్రేమపూర్వకంగా కుటుంబం ఆహ్వానించి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే కుటుంబం ఇట్లనే 100 ఏళ్ళు కొనసాగుతుందని కూడా, ఈ జనరేషన్తో పాటు అన్న జనరేషన్ అన్నీ కూడా వాళ్ళ మనలో కూడా కొనసాగుతుందని కూడా నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది మా కుటుంబం, మా రక్తం, మా డిఎన్ఏ. కాబట్టి తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ మేమందరూ ఒక్కటే, తెలుగుదేశం అంతా ఒక్కటే, ఒక్కరే నాయకుడు. తెలుగుదేశం పార్టీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు, పత్తికొండ అంటేనే కేఈ ఫ్యామిలీ. కదిలిరా బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ జరిగింది. మన కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ అంటే కర్నూలు కాడ నుంచి కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఎమిగనూరు అన్ని చోట్ల నుంచి ప్రజలు సొంతంగా కదిలి వచ్చారు. సార్ పిలుపుకి విలువ ఇచ్చి ఇంత జనము రావడము చాలా బ్రహ్మాండంగా. మేము ఫస్ట్ టైం పత్తికొండలో ఇంత భారీ సభ అరేంజ్ చేయడం జరిగింది. సార్ గారు కూడా చాలా నచ్చి మెచ్చుకున్నారు. రాబోయే కాలము 100% తెలుగుదేశంది. ఆ కాలంకి నాకు ఏదైతే అవసరమో ఈ పత్తికొండ సెగ్మెంట్కి ఏమేమైతే అవసరం ఉన్నాయో, సాగునీరు అయితే ఏంది, తాగునీరు అయితే ఏంది, కాలేజీలు అయితే ఏమి, ఇంకా చాలా మటుకు మా డిమాండ్స్ సార్ ముందర పెట్టాము. మీరు సీఎం అయిన తర్వాత మీరు ఏదైతే ప్రాజెక్టులు స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీషన్ మీ ద్వారానే కావాలని చెప్పి ఆయన ముందర ప్రస్తావన పెట్టాము. ఆయన చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. అదే కాకుండా ముఖ్యంగా నిన్న జరిగిన ఒక శుభకార్యము, ఒక పెద్ద సభ బ్రహ్మాండంగా జరిగిందంటే మరి మా సోదరుడు నాగేంద్రుడు, మా తుగ్గల నాగేంద్రన్న మరి మా వాపస్ తెలుగుదేశానికి రావడము చాలా హర్షణీయమైన సందేశము. మరి ఇప్పుడు దాకా కూడా ఆయన పక్కన ఉన్నాడు కానీ ఎవరిని ఏమనడం జరగలేదు, ఎవరిని డిస్టర్బ్ చేయడం లేదు, క్యాడర్ని అక్కడిక్కడ డిస్టర్బ్ కూడా చేయడం ఏం జరగలేదు. మరి మీరు రాజకీయాల్లో మీరు తటస్థంగా ఉండడం చాలా రాంగ్. మీరు యాక్టివ్ పాలిటిక్స్లో రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో ఈయనకు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఒప్పుకున్నారు. నిన్న ఆయన ముందరనే మేమందరం కలిసి కాంప్రమైజ్ మాదిరి అయింది. మరి రాబోయే కాలంలో తుగ్గలి మండలం నుంచి మామూలుగా ఎప్పుడు 5 ఎక్స్పెక్ట్ చేస్తాము, ఈసారి 10-15 మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నేను గత 2 రోజుల క్రితం విజయవాడకు బయలుదేరి వెళ్ళి ఆయనతో నా భార్య, నేను, నా తమ్ముళ్ళు, నా కుమారులు అందరూ కూడా ఆయనతో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. నీకు ఎటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా నేను అన్నదండలుగా ఉంటాను, లోకల్ వాళ్ళతో కూడా నువ్వు బాగా ఉండు, వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా చెప్పి ఏ సమస్య కూడా భవిష్యత్తులో లేకుండా చేస్తానని చెప్పేసి చూస్తాను, నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను ఇప్పటి నుంచి అని చెప్పి హామీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందులో కూడా ఆయన ఇచ్చినటువంటి హామీనే కాదు, మా కేఈ కృష్ణమూర్తి అన్న గారు, ముఖ్యంగా కేఈ ప్రభాకర్ అన్న గారు, వాళ్ళు కూడా మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా మెలుగుదాం, ఏదేమైనా గతంలో
నువ్వు మా మీద చూపించినటువంటి అభిమానం, మా మీద చూపించినటువంటి గౌరవం భవిష్యత్తులో మాకు కొనసాగించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అడగడంలో జరిగింది. దానికి ఏదేమైనా కూడా వారి మాటలకు నువ్వు గౌరవించి ఈ నియోజకవర్గంలో అందరి నాయకుల సహాయ సహకారాలతో, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ సహాయ సహకారాలతో, నాయకుల సహాయ సహకారాలతో విజయాన్ని సాధించే దిశగా మేము పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా మా సోదరుడు జిల్లా అధ్యక్షుడిగా గతంలో 2 సార్లు పార్లమెంటుగా పోటీ చేసినటువంటి మన గౌరవ జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు గారు ఆయన సారథ్యంలో నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి జస్ట్ ఒక్క నిమిషం నాకు ఉన్నటువంటి సంఘటన చెప్తే మీ అందరికీ ఒక చిన్న సంఘటనతో ఒక్క నిమిషం కొంచెం లేట్ అయితే పరిస్థితులు వేరుగా ఉన్నవి. అటువంటిది చాలా చాకచక్యంగా, చాలా సమర్థవంతంగా సమస్యను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కాకుండా పెద్ద ఆయన కే కృష్ణమూర్తి గారి దృష్టికి తీసుకుని పోయి నువ్వు ఏదేమైనా కూడా ఇది పరిష్కరించే దిశగా నువ్వు చేయాలి పెద్ద ఆయన అని చెప్పేసి ఆయన అడగ్గా వెంటనే శ్యాంబాబు గారు నన్ను వచ్చి లోపలికి పిలుచుకుని పోవడం, నన్ను సెకండ్ ఇచ్చి లోపలికి పిలుచుకుని పోవడంతో నేను కూడా చాలా సంతోషంగా ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఇద్దరం కూడా సాధ్యంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మమ్మల్ని ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు కాంప్రమైజ్ చేయడం కూడా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.